సెలబ్రిటీస్‌లా కార్ల చుట్టూ కానీ, లేకపోతే ఎక్కడైనా బయట కనిపిస్తే గానీ, తరచుగా ఏవో ఒక చిన్న వివాదాలు వస్తూనే ఉంటాయి. రీసెంట్‌గా 'రవీనా టాండన్' విషయంలో కూడా ఇలాంటి గొడవ ఒకటి జరిగింది. అదేంటో తెలుసుకుందాం. మనతో పాటు రాహుల్ అయ్యర్ గారున్నారు. నమస్తే అండి. నమస్కారం. నిన్న ముంబైలో మన రిజ్వీ లా కాలేజ్ దగ్గర 'రవీనా టాండన్' పాపం ఈవిడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఏమన్నా కావాలనుకుంటే సొంతంగా ఎళ్లి కొనుక్కుంటది. అంటే బేసిక్‌గా మన బాలీవుడ్ వాళ్ళేంటంటే, ఏదున్నా ఎవడినో పిలిస్తే వాడి ఇంటికొచ్చి మూటలేసి ఓ 10 పెడతాడు. నచ్చినోడు తీసుకుంటారు. ఈవిడ అట్లా కాదు. వీళ్ళకున్న అలవాటేంటంటే ఎళ్తారు మార్కెట్‌కి ఓపెన్‌గా. కళ్ళజోడు పెట్టుకొని, చిన్న స్కార్ఫ్ కట్టుకొని ఎళ్లి నచ్చినవన్నీ కొనుక్కుంటారు. అలా డ్రైవర్ కారు తీయంగా వెనక నుంచి ముగ్గురు అమ్మాయిలకి నార్మల్‌గా షాపులు హడావిడి ఉంటది కదా! తగిలింది. వీళ్ళు కాస్త ఆయన్ని దింపి, "ఏరా ఎట్లుందా? అదుందా? ఆడపిల్లలు కనబడట్లేదా? ఎట్లా చేస్తున్నావు? ఇదేనా డ్రైవింగ్" అని చెప్పి 4 బాధితే, ఇతను కూడా మీరన్నా చూసుకొని నడవాలి గదా! నేనెట్లా హారన్ కొడుతూనే ఉన్నాను. అయినా సరే మీరు ఎగేసుకుంటూ వస్తున్నారు. మనకు గూడా కొంతమంది ఓల్డ్ సిటీలో ఎంత హారన్ కొట్టినా జరగరు. ఆ టైపు. సో, రిస్వి కాలేజ్ దగ్గర అలాగే ఉంది. సో, ఇద్దరు కొట్లాడుతుంటే రవీనా టాండన్ దిగి నా డ్రైవర్‌ని వీళ్ళెవరో కొడుతున్నారని ఆవిడెళ్ళింది. ఎళ్లి ఏంటిది వ్యవహారం అని చెప్పి అడిగితే ఈమెను గూడా తోసేసి, "ఏమే నువ్వింత, మీ డబ్బున్నోళ్ళందరూ ఇంతే. అసలుండు నీ సంగతి ఏం తాగి నడుపుతున్నావా? తాగి మాతో గొడవ పెట్టుకుంటున్నావా? నన్ను కొట్టింది. నా ముక్కులోకెళ్ళి రక్తం గారుతుంది." ఈ రకంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అసలు ఎలా చూడాలి? బేసికల్‌గా ఒక సెలబ్రిటీ స్టేటస్‌లో ఉండేవాళ్ళు పబ్లిక్ ఇన్‌స్టాన్స్‌లోకి వెళ్ళడానికి కొంచెం భయపడతారు. ఎందుకంటే ఫోటోల కోసం ఎగబడే వాళ్ళుంటారు. సందు దొరికింది కదా! అని చెప్పి ఎక్కడెక్కడో టచ్ చేసే వాళ్ళుంటారు. దట్ టూ ఒక ఫీమేల్ లీడింగ్ యాక్ట్రెస్. అండ్ కత్తిరింపులకెళ్ళినప్పుడు. దానికి వాటెవర్ ఇట్ ఈస్. సో, అలాంటిది ఒక షాపింగ్‌కి తన ప్రైవసీ కోసం తను వెళ్ళింది. అనుకోకుండా ఆ సంఘటన జరుగుడు. ఎవరు కావాలనైతే ఎనకాల ఒక మనుషులున్నారని ఎళ్లి కార్‌తో ఎళ్లి గుద్దేయరు ఆ! గదా! అవును. దట్ టూ ఏంటంటే అంత రద్దీ ఉండే ప్లేసెస్‌లో వీళ్ళు కూడా చూసుకోవాలి. ఒకవేళ సడెన్‌గా వాడు చూసుకోకుండా వస్తున్నా కూడా చూసుకోవాలి గదా! అని మాట్లాడొచ్చు. దాంట్లో ఒక సెలబ్రిటీ అనేది ఉన్నారు కాబట్టి ఆమె దిగి ఎందుకు ఏం జరుగుతోంది అనే గొడవ జరుగుతోందని కనుక్కునే క్రమంలో సరే మేము గూడా ఫేమస్ అవ్వాలి. మేము గూడా చెయ్యాలి అని చెప్పి ఒక 10 మంది గుమికూడడము, 10 హ్మ్. మంది వచ్చి ఆమెని మీద దాడి చేయడము. రివర్స్‌లో ఆమె దాడి చేసిందని చెప్పడం. బికాజ్ సీ ఇట్స్ ఎ ముంబై. యూ నో ఇట్స్ ఎన్ మెట్రోపాలిటన్ సిటీ. సో, ఆ సిటీలో సీసీ కెమెరాస్ ఉంటాయి. దట్ టూ రిజ్వీ కాలేజ్ దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. ఆ సీసీ ఫుటేజ్‌లో కానీ, మొబైల్‌లో తీసిన ఫుటేజ్‌లో కూడా ఎక్కడ రవీనా టండన్ గారు వచ్చి కొట్టి చేస్తుంది అని సేమ్ మీరు లేదు. చెప్పినట్టే ఆ డీజీపీ గారు గూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మేమక్కడున్న సీసీటీవీలన్నీ పరిశీలించామండి. ఎక్కడ గూడా రవీనా టాండన్ గారొచ్చి గొడవ చేసిన దాఖలాలైతే ఏమీ లేవు. మేమింకా దీనిపై తదుపరి విచారణ జరుపుతున్నామని చెప్పాడు. అనవసరంగా వెళ్ళి అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల్లా తెచ్చుకోవడం అంటారనమాట. మేము ఫేమ్ గావాలని జెప్పి ఇప్పుడు సెలబ్రిటీస్ ఏముంటది సెలబ్రిటీ అలా నిజంగా చేసింది అంటే యాక్షన్ తీసుకుంటారు. ఆమె తెలిసైతే ఆ తప్పు చేయదు రవీనా టండన్. ఇంతవరకు ఆమె మీద ఏ నెగెటివ్ నథింగ్. నథింగ్. నో. 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 ఆహ్, ఏం లేదు. కాంట్రోవర్సీస్ కానీ ఏమీ లేవు ఆ ఇండస్ట్రీలో ముఖ్యంగా. ఉన్నా వాళ్ళు అక్కడితో క్లోజ్ చేసుకుంటారు. అలాంటిది పబ్లిక్‌లో వచ్చినప్పుడు ఒక సినిమా సెలబ్రిటీ మాతో ఇలా చేసిందని ఆమెను డిఫమేషన్ చేయడానికి ట్రై చేయడం ఒకటి. లేదా వీళ్ళు ఫేమస్ కావడం కోసం ఏమైనా చేసుకున్నారా అనేది చూడాలనమాట. ఇవి రెండిటిని బేస్ చేసుకొనే అక్కడ ఇష్యూ జరుగుంటుంది. బట్ దాంతో ఏంటంటే మీరన్నట్టు ఇందాక అత్యుత్సాహం ప్రదర్శించడం అనమాట. మేము కూడా ప్ర పెర్ఫార్మన్స్ ఇస్తాము. నువ్వు నీలాగే నేను మీకన్నా ఎక్కువ పెర్ఫార్మన్స్ ఇస్తామని వీళ్ళు పెర్ఫార్మన్స్ ఇచ్చారు పాపం. ఆ అమ్మాయికి అర్థం కాలే అది పెర్ఫార్మన్స్ అని. పాపం నిజం అనుకుంది. నన్ను కొట్టేస్తారేమో అని అమ్మాయి భయపడింది రవీనా టండన్. కానీ వీళ్ళ పెర్ఫార్మన్స్ అది. స్టేజ్ పెర్ఫార్మన్స్, థియేటర్ పెర్ఫార్మన్సెస్ లాగా రోడ్డు పెర్ఫార్మన్స్ ఇచ్చారనమాట. దానివల్ల బలైంది రవీనా టాండన్. ఒక సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్నప్పుడు జనరల్‌గా వాళ్ళకి కావాల్సింది వాళ్ళే కొనుక్కుంటారు. ఇప్పుడు 'ఫరా ఖాన్' అలాగే వెళ్తుంది. అవును. 'ఆలియా భట్' అలాగే వెళ్తుంది. బీభత్సంగా వాళ్ళు అండ్ నచ్చినవే ఆటోలో తీసుకుంటారు. కూడా పోతారు. 'రాఖీ సావంత్' కానీ, 'షర్లిన్ చోప్రా' గానీ వీళ్ళంతా ఆటో అంటే గుర్తొచ్చింది. నిన్న గాక మొన్న గూడా ఆటోలో సాధారణ ప్రేక్షకులుగా మన 'ప్రీతి జింతా' వీళ్ళంతా అందరూ ఎళ్ళొచ్చారు. వాళ్ళకొక ఆనందం అది. వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే కదా! దే బికేమ్ సెలబ్రిటీస్ బికాస్ ఆఫ్ ద ఫేమ్ అండ్ ద గ్లామర్ ఇన్ ద గ్లామర్ ఇండస్ట్రీ. సో, వాళ్ళకి కూడా ఉంటుంది. దానికి కూడా వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తున్నాము. మేము కూడా ఆటోలో తిరుగుతున్నాం అని కూడా జనాలు అంటారు. యాహ్! ఇట్స్ ఓకే. ఫైన్. బట్ దే ఆర్ ఆల్సో బిహేవింగ్ లైక్ అస్ కదా! మనలాగే వాళ్ళు కూడా తింటారు. మనలాగే వాళ్ళు కూడా నిద్రపోతారు. మనలాగే వాళ్ళు కూడా స్నానాలు చేస్తారు. దిస్ డజంట్ మీన్ దట్ దే ఆర్ సో కాల్డ్ కేమ్ ఫ్రమ్ ఇక్కడికి. బట్ ద ఓన్లీ రీజన్ ఈస్ ఒక సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్న వ్యక్తి బయటకొచ్చినప్పుడు వాళ్ళ ప్రైవసీకి మనం ఇవ్వాలి. అది ఇవ్వడం జరగట్లేదు ఇప్పుడు బయట. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీదకి ఎక్కేయాలి. ఎక్కేస్తున్నారన్నమాట జనాల మీద. అది మగాడైనా కానీ, ఆడదైనా కానీ ఎవరైనా సరే ఎక్కేయడమే. మేము ఎక్కుతాం, ఎక్కిన తర్వాత మేము దిగుతాం అంటారు.
సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. బట్ ఇందులో రవీనా టండన్ గారి తప్పు లేదని చెప్పి అక్కడ ఆల్రెడీ తెలిసిపోయింది. ఆ అమ్మాయి అలాంటిది కూడా కాదండి. వై షీ ఈవెన్ విల్ డ్రైవర్ ఆల్వేస్ కూడా ఒకసారి చూసుకుంటే బెటర్. అసలు వాడు కూడా గొడవకి వెళ్ళకుండా ఉండాల్సింది. అంటే సెలబ్రిటీ ఉన్నారు కదా! వీడు కూడా వీడు అందరు పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. ఎవరికి వాళ్ళు కట్ ఐ మీన్ టేక్ 1, టేక్ 2 కట్ ప్యాకప్ లేకుండా ఎవరి పర్ఫార్మెన్స్‌లు సేమ్ వాళ్ళు ఇప్పుడు మన ఇచ్చేసారు. ఓల్డ్ సిటీ అయినా అంతే. మనం పెద్ద పెద్ద కార్లు వేసుకొని వెళ్తాం కానీ అక్కడ అసలు టూ వీలర్ వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే ద గల్లీలు బోల్డ్ ఓన్లీ ఉంటాయి. రీజన్ ఏంటంటేనండి, హ్యూమన్ బ్రెయిన్‌కి తెలిసినా కూడా చేస్తాం మనం ఇంటెన్షనల్‌గా. కార్ అక్కడ ఉంది, కార్ వస్తోంది, నేను నిలబడతా అడ్డంగా, నువ్వు పో నా మీద నుంచి అన్నట్టుగా నిలబడతారు జనాలు. ఓకే. మనం భయపడతాం వాళ్ళకేమైనా అవుద్దేమో అని. వాళ్ళకే ఉండదు. సో ఈ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఆస్కార్ లెవెల్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎవరికి వాళ్ళు ఇచ్చేసరికి రవీనా టండన్‌కి అర్థం కాల. వీడి పాటికి వీడు రెచ్చిపోతున్నాడు, వాళ్ళ పాటికి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అమ్మో నేను నేను ఆర్టిస్ట్ కదా! యాక్ట్రెస్ నేనా నేనా వీళ్ళా? వీళ్ళా అన్న డౌట్ వచ్చింది ఆమెకి. ఓకే. ఆమెకొచ్చి ఆమె ఏం జరుగుతుందమ్మా అంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోయి, ఓయ్ నువ్వొచ్చావా నన్ను పద. కొట్టింది, ముక్కులోంచి రక్తం కూడా వచ్చేసిందంట. అదే నువ్వొచ్చావా ఉండు అని చెప్పి ఆమె కొట్టేసుకొని ఈమెను తోసేసింది. So these are called cinematic dramatic performances which people create. దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన పని ఉండదు. బట్ ఏంటంటే ఒక సెలబ్రిటీ మీద ఈ నింద పడడం అనేది సమాజం, ఐ మీన్ ఇట్స్ న్యాచురల్ థింగ్. పీపుల్ డూ దట్. మన సమంత ఏదో చేసిందని, కాజల్ అగర్వాల్ గారు ఏదో చేశారని, చిరంజీవి గారు ఏయ్ అన్నారని, ఎన్టీఆర్ గారు సీరియస్ అయ్యారు ఎయిర్పోర్ట్లో అని, మీకేం పని లేదా అన్నారని, రామ్ టోపీ తీసి విసిరేశాడని ఇవి చెప్తారనమాట. బాబు అక్కడ ఏం జరగవు, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ అది. సో లెట్స్ బిల్డ్ ద ప్రైవసీ టు ఆల్ ద పీపుల్. ఇప్పుడు నువ్వు నీ వైఫ్ ఎక్కడైనా వెళ్ళి మధ్యలో వచ్చి ఒక మైక్ ఎట్టి ముందు పెడితే మాట్లాడతావా? నువ్వు మాట్లాడవు కదా. సో ఎంకరేజ్ ద ప్రైవసీ, దట్ విల్ ఆబ్వియస్లీ క్రియేట్ దట్ గుడ్ డెమోక్రటిక్ కంట్రీ అనొచ్చు అనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.